గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో విష్ణు, కట్ చేస్తున్నాడు. హలో 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 రే, ఎవరో దగ్గర నుంచి కాల్ ట్రై చేస్తున్నారు, ఒకసారి చూడరా. హలో హలో హలో, వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. నేను మాట్లాడేది విష్ణుతోనేనా? రే, ఇదిగోరా. చెప్పండి. బాబు విష్ణు, వేరే ఒకరి అకౌంట్లో డిపాజిట్ అవ్వాల్సిన 1,10,000 రూపాయలు పొరపాటున మీ అకౌంట్లో పడ్డాయి. వెంటనే మీరు 1,00,000 రూపాయలు డ్రా చేసేశారు. డ్రా చేసిన అమౌంట్ను వెంటనే తీసుకొచ్చి తిరిగి కట్టేయండి. హలో 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 బాబు. హలో విష్ణు, హలో. అదేంట్రా, అలా కూడా జరుగుతుందా? ఏమోరా, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మళ్ళీ అయినరా? ఏదివ్వు. హలో హలో విష్ణు సార్, సారీ సార్, ఫ్రెండ్ సిస్టర్కి యాక్సిడెంట్ అవడంతో ఆ డబ్బు వేరే ఫ్రెండ్ వేసాడు అనుకుని వెంటనే హాస్పిటల్లో కట్టేశాను సార్. ఒక్క 2 days టైం ఇస్తే నేను తిరిగి కట్టేస్తాను సార్ మీకు. అరువు ఇచ్చి 2-3 రోజులు ఆగడానికి ఇదేమైనా సొంతలో సరుకుల షాప్ అనుకున్నావా? బ్యాంకు డ్రామాలు దొబ్బకుండా వెంటనే తీసుకొచ్చి కట్టో. ప్లీజ్ సార్, అర్థం చేసుకో. హలో, మేము వేయమన్నామా సార్? మా అకౌంట్ నంబర్ మీకు ఇచ్చి మేము డబ్బులు వేయమన్నామా? ఏం పీక్కుంటారో పీక్కోండి, మేము కట్టాం. మేము తిరిగి కట్టాం. అదేంట్రా సార్, వీళ్ళతో ఇలా మంచిగా మాట్లాడితే మాట విన్నారు సార్. వీళ్ళ దగ్గర తిరిగి డబ్బులు ఎలా వసూలు చేయాలో నేను చెప్తాను సార్, మీరేం టెన్షన్ పడకండి. రే, దీపు నేను చూడాలంటుందిరా. అన్నయ్య, నా ట్రీట్మెంట్కి హెల్ప్ చేసింది మీరేనంట కదన్నయ్య. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నీకు హెల్ప్ చేసింది ఏం కాదురా, అవన్నీ తర్వాత చెప్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. ఏమే, సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను చేర్చంచి. విష్ణు మీ అబ్బాయేనా? అవునండి, లోపలికి రండి. నా పేరు వసంతరావు, దిల్సుఖ్ నగర్ ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ని. ఈయన అసిస్టెంట్ మేనేజర్ బ్రహ్మం గారు. హలో సార్, రండి సార్, కూర్చోండి. మీ అబ్బాయి ఇంట్లో లేడనుకుంటా? అవునండి, లేడు. 1,00,000 రూపాయలు చేతిలో పడ్డాక ఏ క్లబ్లోనో పబ్లోనో ఉంటాడు కానీ ఇంట్లో ఎందుకు ఉంటాడు సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? వాడి ఫ్రెండ్ సిస్టర్కి యాక్సిడెంట్ అయింది, వాడు రాత్రి నుంచి ఇంటికి రాలేదు. ఓ, మీకు మాకు ఒకే స్టోరీ చెప్పాడు. కథలు చెప్పడంలో మీ వాడికి చాలా క్లారిటీ ఉంది, కానీ క్యారెక్టర్లోనే క్వాలిటీ లేదు. మా వాడి గురించి మీరే సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. వాడేంటో మాకు తెలుసు. అసలు ఏం జరిగింది? చిన్న పొరపాటు వల్ల మీ వాడి అకౌంట్లో 1,10,000 పడ్డాయి. జరిగింది మాకు తెలిసే లోపే 1,00,000 రూపాయలు డ్రా చేసి వాడేశాడు. మీరు పొరపాటు పడుతున్నారు సార్. మా వాడు అలాంటి వాడు కాదు. అయితే మేమే అలాంటి వాళ్ళం రండి. మా డబ్బు మాకు పడేయండి, మేము పోతాం. మాకు అసలు ఏం జరిగిందో తెలియనప్పుడు మేమెందుకు డబ్బులు కట్టాలి? మీ వాడు వాడుకున్నాడు కాబట్టి. డబ్బులు తీసుకున్నావు, తిరిగి కట్టరా. తేరగా వస్తే తీరిగ్గా కూర్చొని తినే రకాలని మీ ఇంటి పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది. వీళ్ళు ఇలా అయితే మన మాట వినరు సార్. పోలీసులు పిలిపించి వీళ్ళ మీద చీటింగ్ కేసు పెడితే గానీ మన డబ్బులు ఇచ్చేలా లేరు. వెంటనే ఫోన్ చేయండి సార్. బ్యాగ్ తీసుకోమా. తాతకు బాయ్ చెప్పు. బాయ్ తాతయ్య. బాయ్ బాయ్ మా. బాయ్ అమ్మా శైలజ, రండి పిన్ని గారు. ఈ నగలు పెట్టుకుని 1,00,000 రూపాయలు ఇవ్వమ్మా. అదేంటి పిన్ని గారు, డబ్బులు అవసరమైతే తీసుకోండి, అంతేగాని దానికి ఇవన్నీ ఎందుకు? లేదమ్మా, దేనికదే ఉండాలి. ఇదిగోండి పిన్ని. థ్యాంక్స్ అమ్మా. ఏంటో నానా, వీళ్ళు మన ఇంట్లో 5 సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నారు. ఎంత ఇబ్బంది వచ్చినా ఈ రోజు 10 రూపాయలు కూడా అడగలేదు. అలాంటిది ఈ రోజు ఏమంత కష్టం వచ్చిందో నాన్న. అమ్మా,
ఒక ఆడది తాళి తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్ళిందంటే ఒకటి ప్రాణం కాపాడటానికైనా అయ్యి ఉండాలి, లేదా పరువు కాపాడుకోవడానికైనా అయ్యి ఉండాలి. పదండి. నువ్వేనా విష్ణు? తమరు చేసిన ఘనకార్యానికి మేము సాధించుకున్న ధనకార్యం ఎలా ఉంది? ఏం పీక్కుంటావో పీక్కోమన్నావుగా, వసూలు చేసుకొని వెళ్తున్నాం చూడు. ఎంత టెన్షన్ పెట్టావురా! ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందని వణికిపోయాను. తప్పగా చూసారా సార్, ఇంత జరిగిన వాడు ఎంత పొగరగా ఉన్నాడో. చీప్ క్యారెక్టర్స్. తర్వాత ఏమైంది తమ్మి? టైర్ పంక్చర్ అయింది. గది కాదు తమ్మి, గా బ్యాంక్ పద్మచ్చాడు గంత పని చేసిండా? అన్నా తిట్టకన్నా, ఇప్పుడు అయినా నాకు పిల్లనిస్తున్నా మావా. సారీ తమ్మి. మళ్ళీ పెళ్లికెట్లు ఒప్పుకున్నాడు? ముందు స్టెప్ని మార్చు, నేను టిఫిన్ చేసి వచ్చి మిగతా చెప్తాను. ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా నీకు ఆకలి అవుతుందా? ఆకలికి సిచ్యువేషన్తో సంబంధం లేదన్నా, ఆ టైంకి దాని పని చేసుకుంటూ పోతుంది అంతే. తమ్ముడు ఇంకేంటా? వద్దన్నా చాలు. రే నాకు ఇంకో దోశ చెప్పరా. 2 పెసలు ఆనియన్. రెండో ఎవరికిరా? నాకే అన్నా. బాగా నాకేస్తున్నావురా. రే విష్ణు, నువ్వేంట్రా ఇక్కడ? నువ్వేంట్రా ఇక్కడ? అదిరా జరిగింది. నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ జీప్తో గుద్ది కప్పెట్టేసేవాడు. మెమరీ లాస్ పేషెంట్ ఏమో. అన్నా వీడు నా బెస్ట్ ఫ్రెండ్ విష్ణు. నమస్తే అన్న. నిన్నెక్కడో చూసినట్టు. వీడు కూడా ఫాతిమా వాళ్ళు ఉండే ఏరియాలో ఉంటాడన్నా. కరెక్ట్ అన్న. నువ్వు సయ్యద్ ఫ్రెండ్ కదా? మీరు సైడ్ కప్పించిన వాళ్ళు కదా, అప్పుడప్పుడు మీరు వడ్డీ వసూలు చేసుకోవడానికి వచ్చినప్పుడు చూసేవాడిని. అన్నా మీ గురించి సయ్యద్ చాలా గొప్పగా చెప్పేవాడన్నా. మీరు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారని ఎంతో గర్వంగా చెప్పేవాడు. అంతా వాడే మనం. ఓకేనా, మేము బయలుదేరుతాం. వెళ్ళండి వెళ్ళండి. ఆగండి. నువ్వు చెప్పింది నిజమేనా? ఏంటది? అదే అన్న ఏదైనా గొప్ప పని చేస్తే ఆత్మహత్య చేసుకునేదాను, నిజమేనా? ఓ నా కొండ కరేపాకు ఒట్టి హగ్గేంట్రా, గట్టిగా కిస్ కూడా పెడుతుంది. కిసుకు పెట్టిద్దా? నమస్కారం సార్. నమస్తే. అర్జెంట్ గా నా పిల్ల మీద గృహహింస చట్టం కింద కేసు బుక్ చేసి దాన్ని బొక్కలో వేయండి సార్. రే మెంటల్, అది ఆడోళ్ళు మొగోళ్ళ మీద పెట్టే కేసురా. తెలుసు సార్, గృహహింస చట్టము, నిర్భయ చట్టము అన్ని ఆడవాళ్ళకేనా సార్? ఓన్లీ సి టీమ్సా, ఈ టీమ్స్ ఉండవా? రూల్స్ సవరించండి సార్. మీరే కొత్త చట్టాన్ని రాయండి సార్, దాన్ని అమలు పరచండి సార్. రేయ్, ఎవడు పడితే వాడు సవరించి రాయనికే అది రామకోటి కాదురా, రాజ్యాంగం రా. అందుకే సార్ మిమ్మల్ని రాయమంటున్నా. సార్ ఆడవాళ్ళని హింసించే మగవాళ్ళు లేరంటలేను సార్, మగవాళ్ళని హింసించే ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు సార్. అందుకే మగవాళ్ళని రక్షించే ఒక సెల్ ఓపెన్ చేయండి సార్. సార్ సెల్ ఓపెన్ చేయండి సార్. సార్ సెల్ ఓపెన్ చేయండి సార్. తొందరగా ఆపరేషన్ స్టార్ట్ చేయండి సార్. ప్లీజ్ సార్. సార్ మీకు దండం పెడతాను సార్, మాలాంటి మగవాళ్ళని కాపాడండి సార్. సార్ నేను ఓపెన్ చేయమనేది ఈ సెల్ కాదు సార్. రే తేజ, ఎలా వచ్చావు ఇక్కడికి? ఇటుపడుతున్నా చూస్తావేంట్రా? హలో, విష్ణు ఉన్నాడా అండి? హలో. హలో కొత్త పెళ్లి కొడుకా. చెప్పండి కొత్త పెళ్లి కూతురు గారు. మీ అత్తగారు మా అత్తగారితో ఏదో మాట్లాడాలంట.
అదేనయ్యా మా అమ్మగారు మీ అమ్మగారితో మాట్లాడాలంట. ఓ మా అమ్మగారితో మాట్లాడతారా? మీ అమ్మగారు మాట్లాడతారా ఇప్పుడా? ఏ ఇంట్లో లేవా? అది ఇంట్లోనే ఉన్నాను. అది ఒక్క నిమిషం. అమ్మా అమ్మా. వస్తున్నా బాబు. చాలా శకలు ఉన్నారా నీ దగ్గర? హలో అమ్మా, అత్తయ్య గారు లైన్ లో ఉన్నారు, నీతో ఏదో మాట్లాడాలంట. ఏం లేదు వదినా, అమ్మాయికి ప్రదానం చేయాలి కదా. ప్రదానం చీర ఇక్కడికి పంపిస్తారా లేక మండపానికి తీసుకొస్తారా అని. మామూలుగా పెళ్లి ఇంటి దగ్గరే అయితే అక్కడికే పంపించేవాళ్ళం వదినా. ఇప్పుడు పెళ్లి కళ్యాణ మంటపంలో కదా, అక్కడే చేసుకుందాంలే. అలాగే వదినా. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? ఇదిగో పక్కనే ఉన్నాడు, మాట్లాడండి. ఆంటీ బాగున్నారా? ఏం బాబు ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయి ఆంటీ. మండపానికి వెళ్ళడానికి కార్లన్నీ కావాలని ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తున్నా. అబ్బా బాగానే కవర్ చేస్తున్నారా? వాడు క్లవర్ కాబట్టి కవర్ చేస్తున్నాడు, నీలా ఫ్లవర్ కాదు. ఆంటీ సరే బాబు త్వరగా వచ్చేయండి. వచ్చేస్తాను ఆంటీ, బాయ్. సార్ చిన్నప్పుడు బడిలో పాఠం గుర్తులేదని టీచర్ కొట్టారు సార్. ఇప్పుడు నంబర్ గుర్తులేదని మీరు కొడుతున్నారు సార్. ఫోన్ నంబర్స్ ఎట్లా గుర్తులేవు? కమ్సే కమ్ నా గన్ను తీసుకపోయి ఏం చేసినో చెప్పండి రా. కుంపదీసి ఎవరి కన్నా అమ్మేసి రాయింది. మదర్ ప్రామిస్ సార్, ఈ గన్ను గురించి నాకేమీ తెలీదు. మా వాళ్ళతో గొడవై విడిపోయాక ఆ స్త్రీతో చెడిపోయి వాళ్ళ ఒళ్ళో పడిపోయాను సార్. వీడియో కూడా తీసిరండి సార్, హెచ్డి క్వాలిటీ, బొమ్మ క్లియర్ ఉంటది. నేను అడుగుతుందేంది, నువ్వు చెప్తుందేంద్రా? సాలే ఇంకొక గంటలా నా గన్ను నా చేతిలో లేకపోతే ఎన్కౌంటర్ చేసేస్తా. సార్ రాజ్యాంగాన్ని సవరించమన్నాను కదా సార్, ఏమైంది సార్? ఏంద్రా సవరించేది? చెప్పండి సార్. సార్ నిమిషంగానే నా పిల్ల మించ బెటర్ సార్. అది కొట్టినా తిట్టినా అన్నం పెడతా సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. అన్న ఇదే మమ్మల్ని అన్నయ్య చేసి వెళ్ళిపోయావా వదినా? తారా నా బంగారు తల్లి, అమ్మా మీ అమ్మని బతికించుకోవడం కోసం నువ్వెన్ని కష్టాలు పడ్డావే. వదినోళ్ళమ్మ చచ్చిపోయిందన్న. ఒకసారి అడిగి ఫోన్ ఇవ్వరా అన్న. ఫోన్ చేసి నీతో మాట్లాడాలంట. దాన్ని బ్రతిమలాడతావో దాంతోపాటు బాధపడతావో నాకు తెలియదు. నీకిచ్చిన టైం కల్లా అది నా పక్కన ఉండాలి, లేదంటే నీకు కాబోయే పెళ్ళాం నా పక్కలో ఉంటుంది. గుర్తుంచుకో. రేయ్ అన్నా, మీ ఇద్దరు వాడి కళ్యాణ మండపానికి వెళ్ళి నాకు ఫోన్ చేయండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. ఓకే అన్న.
హలో బావగారు, మేము మండపానికి వచ్చేసాం. మీరు బయలుదేరారా? పూజ జరుగుతోంది బావగారు, అవగానే బయలుదేరుతాం. ఓకే ఓకే, త్వరగా బయలుదేరండి. ఏమైంది లక్ష్మి, దొరికాడా? ఫోన్ కలవట్లేదండి. విష్ణు నెంబర్కి ఫోన్ చేయి. హలో విష్ణు, నేను స్కాలర్ స్కూల్ దగ్గర ఉన్నారా? ఇక్కడ నుంచి కళ్యాణ మండపానికి ఎలా రావాలి? సోదినా కొడుకులంతా ఫోన్ చేస్తున్నారా? స్విచ్ ఆఫ్ చేసి పడే. ఈ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందండి. హలో అన్నా, ఏం చేస్తుందిరా అది? ఫ్రెండ్స్తో మస్తు ముచ్చట్లు పెడుతుందన్నా. దాని ఆనందం ఇంకా 10 నిమిషాలే. వీడికిచ్చిన టైం కూడా ఇంకా 10 నిమిషాలే మిగిలింది. ఈ లోపు నా ఫోన్ రాకపోతే దాన్ని ఉన్న పళంగా ఎత్తుకొచ్చేయండి. అక్కడ పెళ్లికి పెట్టిన అదే ముహూర్తానికి ఇక్కడ దాంతో నేను శోభనం చేసుకుంటా. దానికి కాబోయే మొగుడు ముందే. ఆగరా! రేయ్, అన్న ఫోన్ చేసి 10 నిమిషాలు దాటిపోయింది. మళ్ళీ లేట్ అయితే మనల్ని సాగు కొడతాడు. పదా, దాన్ని పట్టుకుపోదాం. ఆగు. నా కొడకలారా, నన్నే చదువుకున్నారా? ఊర్లో అందరు ప్రాపర్టీస్ నేను కబ్జా చేస్తుంటే నా ప్రాపర్టీని మీరు ఊరు దాటిస్తారా? ఇప్పుడు దాకా నా తారణ ఏం చేయలేదు. ఒకే ఒక కారణంతో మిమ్మల్ని వదిలేసా. ఇంకా వదిలేదు. ఇంకా పెళ్లి కదా, చావే. అయిపోయారు. ఆగు. ఏం తప్పు చేశారని వాళ్ళని చంపుతున్నావు? నాకు సాయం చేశారనా, లేక నీ నుంచి నన్ను దూరం చేశారనా? నీకు రౌడీయిజం అమ్మాయిలు తప్ప మరొకటి తెలీదారా? పడక సుఖం మరిగిన మృగానివి, నీకు పడుకునే వాళ్ళ బాధ్యం తెలుస్తుందిరా. రాజన్న, రే కోటి, వదినం వచ్చేసిందిరా, మీరు వెనక్కి వచ్చేసేయండి. ఓకే అన్నా. మేము బాగా బతికినోళ్ళమేరా. నాన్న పోయాక అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. అలాంటి అమ్మకి సడన్ గా లివర్ క్యాన్సర్ అటాక్ అయిందని తెలిసి తట్టుకోలేకపోయాం. మాకు బాధలు ఎక్కువైన కొద్దీ బంధువులు తక్కువయ్యారు. ఊరి మధ్యలో ఉంటూనే ఒంటరి వాళ్ళమయ్యాం. నేను చదివిన చదువు కంటే నువ్వు నా అందానికి జీతం ఎక్కువిస్తానన్నావు. అమ్మని కాపాడుకోవడానికి వేరే దారి లేక గత్యంతరం లేని పరిస్థితిలో అమ్మిచ్చిన ఈ అందాన్ని అమ్ముకునైనా అమ్మను బ్రతికించుకుందామని నీ దగ్గరకొచ్చాను. పర్లేదు, అమ్మ కోలుకుంటుందని కాస్త ఊపిరి పీల్చుకునే లోపే మా చెల్లి కాల్ చేసి అమ్మకి సీరియస్ గా ఉందని చెప్పింది. అదే విషయం నీకు చెప్పినా నువ్వు కనికరించవని తెలిసి నీ నుంచి బయటపడ్డానికి నేనే దారులు వెతుక్కున్నాను. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అమ్మాయిలకి తమ అందమే ఆయుధంలా ఉపయోగపడుతుంది. ఆ ఆయుధాన్ని వీళ్ళ దగ్గర ఉపయోగించి మా అమ్మని చివరిసారిగా ప్రాణాలతో చూడగలిగాను. నేను తిరిగి రావడానికి కారణం నువ్వు కాదురా, విష్ణు. నాకెంతో సహాయం చేసిన నా స్నేహితుడు విష్ణుని మళ్ళీ అలాంటి పరిస్థితిలో చూస్తానని ఊహించలేదు. మోసం చేసినోళ్ళనైనా మర్చిపోవచ్చు గాని మంచి చేసినోళ్ళని మర్చిపోకూడదని వెంటనే బయలుదేరొచ్చేశా. నేను గుండె పగిలేట్టు ఏడ్చిన
తల్లి తిరిగి రాదని తెలుసు. నేను ఇక్కడికి రావడంతో 2 నిండు జీవితాల్ని సేవ్ చేయొచ్చని నమ్మొచ్చాను. నీకు పట్టు చీరన్నా మల్లెపూలన్నా పిచ్చెక్కిపోతుంది కదా, అందుకే నీకోసమే ఇలా వచ్చానుగా. నీకు కావాల్సింది నేను తిరిగి వచ్చానుగా. వాళ్ళని వదిలే, విష్ణుని సంతోషంగా వెళ్ళి పెళ్లి చేసుకోనివ్వు. వాళ్ళని వెళ్ళని. అన్న, ఒక పనిని ఇష్టపడి చేయించుకోవడానికి కష్టపెట్టి చేయించుకోవడానికి తేడా ఏంటో తెలుసా? ప్రేమ అన్న, పిడికేడంత ప్రేమ. అన్న, నువ్వు తార కోసం ఏమన్నా చేయగలవని ఆ క్షణం తన గురించి తక్కువ చేసి మాట్లాడిన వాడిని చావగొట్టినప్పుడే తెలిసిందన్న. ఇంకోసారి దాన్ని ఎవరైనా ఏమైనా అన్నారంటే కొడకల్లారా వాడి శవాన్ని కూడా ఇంటికి పంపించరు. నీకు తన మీద ఉంది మరేదో కాదు, ప్రేమే. ఒక్కసారి తన లైఫ్లోకి వెళ్ళి చూడు, నీ లైఫ్ ఎంత అందంగా ఉంటుందో నీకే అర్థమవుతుంది. వస్తా అన్నా. థ్యాంక్ యూ తారా. లక్ష్మి, విష్ణు ఫోన్ చేశాడే. హలో విష్ణు. నాన్న, ఆటో మేము మండపానికి డైరెక్ట్ గా వచ్చేస్తున్నాం, మీరు వెంటనే బయలుదేరిపోండి. అలాగేరా, వెంటనే బయలుదేరుతాం. ఓకే నాన్న. అదరా. రేయ్, మీరు నాకు గన్ ఇవ్వలేరు అనేది సమజైందిరా. సో నా జాబ్ బోర్డు కన్ఫర్మ్. ఇంతలో మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తే కనీసం నా సర్వీస్లో 2 దొంగల్ని ఎన్కౌంటర్ చేసినా నా క్రెడిట్ అన్నా దక్కుతుంది. ఫైనల్గా మీరు సావబోతుంది. మీ ఆఖరి కోరికేందో కోరుకోండిరా. సార్, రాజధాని అమరావతి నిర్మాణం చూసి చచ్చిపోతాను సార్. నేను త్రివిక్రమ్ సినిమాకి డైలాగ్లో చచ్చిపోతాను సార్. రిఫర్ చేశారు, ఇంచుకో పంచి రాస్తా. రేయ్, మీ కోరికలు చచ్చి వచ్చే జన్మలా తీర్చుకోండి. డ్రాప్ ద గన్. డోంట్ డ్రాప్ ద గన్. ఐసే నీ ఆఖరి కోరిక ఏంటో కోరుకో, తీరుస్తా. నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ కోరిక ఒకటే సార్. ఈ సాలెగాళ్ళు నా గన్ ఎత్తుకపోయారు, గది ఇస్తే చాలు. ఇస్తే ఏం చేస్తావు? ఆ గన్ ఇస్తే వీళ్ళని వదిలేస్తా. వదిలేస్తావా? తిరుగు తిరుగు గన్ను కావాలా? మేం కావాలా? గన్నే కదా, అయితే మీరు వచ్చేయండి. వచ్చేయండి. గన్నే కదా. 1 2 రెడీగా ఉండండి. అబ్బా, ఇదే కూర్చోరా బాబు. చేతిలో గన్నున్న టెన్షనే, లేకపోయినా టెన్షనే. రండి బాబు గారు, రండి. అల్లుడు గారు ఎక్కడా? ఫ్రెండ్స్ తో వెనకార్లో వస్తున్నారు బాబు గారు. ఓ అలాగా. సారీరా, నేను తారా విషయంలో అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదురా. లైట్ రా. అయినా ఒక అమ్మాయి విషయంలో తప్పుగా మాట్లాడినందుకు ఇంకో అమ్మాయి నాకు తగిన శాస్త్ర చేసిందిరా. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంట్రా? అంటే రోడ్ సైడ్ ఫుడ్డే కాదు, రోడ్ సైడ్ బెడ్ కూడా డేంజరస్ అని. రే ఆపండ్రా. అరే విష్ణు, నీ ఎంగేజ్మెంట్ పుణ్యమాన్ మా అందరి కోరికలు తీరిపోయారా బాయ్. మల్లేష్ యాదవ్ గాని పట్టు కొట్టాలని నా కోరిక, పవన్ కళ్యాణ్ లా గంతో సెల్ఫీ దిగాలని ఆడు కోరిక, తేజ గాడికేమో పెళ్లికి ముందే శోభనం చేసుకోవాలనే కోరిక. మా ముగ్గురు కోరికలు తీరిపోయినారా బాయ్. ఇంకా నీ పెళ్ళి ఒక్కటే బ్యాలెన్స్ ఉందిరా విష్ణుగా. నెక్స్ట్ అదే కదరా. ఏంటండి ఇక్కడ అయిపోయారు? ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది, ఎంత ట్రై చేసినా గుర్తు రావట్లేదు. ఎప్పుడో ఏ క్లబ్ లోనే చూసుంటారులేండి. మీరు ఇంట్లో కన్నా క్లబ్ లో ఉండేది ఎక్కువ కదా. రండి లోపలికి. బావా బావా, పెళ్లి కొడుకుని ఎక్కడో చూసినట్టుంది. మెట్రో పిల్లల్లో మంచి స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఎక్కడ దొరికాడేంటి? OLX లోరా? OLX లోనా? కొంపతి సెకండ్ హ్యాండా? నీ బొంద పిల్లలు OLX లో పరిచయమే ప్రేమించుకున్నారు లేరా? ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను ప్రేమించుకోవడం చూశాను. కొత్తగా OLX లో ప్రేమించుకోవడం ఏంటి బావా? ఈ మధ్య మొదలెట్టారులే. ఉండు, మళ్ళీ వస్తా. OLX లో ప్రేమను కూడా కొనుక్కోవచ్చు అన్నమాట. నమస్తే సార్. నమస్తే మేడం. వసంతరావు. నమస్తే. ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్. మీరు అక్కడ కూర్చోండి, మీరు ప్లీజ్. ఏమయ్యా వసంతరావు, ఇదే సంబంధాన్ని ఇంతకు ముందు వద్దనుకున్నావని విన్నాను. మళ్ళీ ఏమైందేంటి? మన ఆవేశం మంచి ఆలోచనలతో పాటు మన అదృష్టాన్ని కూడా దూరం చేస్తుంది. కానీ ఆ దేవుడే మళ్ళీ మమ్మల్ని కలిపాడు సార్.
మినిస్టర్ గారు ఇచ్చిన లెటర్ తీసుకున్నావుగా? తీసుకున్నానా? ఓకే. దీని కాలు బాగా అయితే అమ్మవారి దర్శనానికి వస్తానని మొక్కుకున్నానక్క. విష్ణుదయ వల్ల అంతా మంచి జరిగింది. చూసుకోండి. మీరు కూడా అడగగానే మాతో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అక్క బాగున్నారా? నేనక్క దసరా గారి మనవండి గౌరీ శంకర్ అక్క. ఓ సుప్రజ తమ్ముడివి కదూ? అవునక్క. అక్క వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారక్క. నాకు కూడా రీసెంట్ గా ఇక్కడే పోస్టింగ్ వచ్చింది. ఓహో. రండక్క, మా కోటల దగ్గరుండి విఐపి దర్శనం చేయిస్తాను. వద్దులే తమ్ముడు, ఫ్రీ దర్శనానికి వెళ్తాంలే. పర్లేదక్క, నేను ఉన్నానుగా, రండి. అయ్యో, అయినా దేవుడిని దర్శనం చేసుకోవడానికి ఆశ ఉండాలి కానీ ఆతృత ఎందుకు సార్? పర్లేదు. ఆ దేవుణ్ణి చూడటానికి మనుషుల రికమెండేషన్ ఎందుకు బాబు? ఇలా వెళ్తాంలే. వస్తాను తమ్ముడు. వెళ్ళొస్తామండి. ఏమయ్యా, నేను బ్యాంక్ మేనేజర్ని, నువ్వు నన్నే ఆపుతావా? నేను మినిస్టర్ గారి నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చాను. ఏంటయ్యా? నువ్వేంటయ్యా? నువ్వు నన్ను ఆపడం ఏంటి? హైదరాబాద్ నుంచి వచ్చింది నీ దగ్గర నీతులు చేసుకోవడానికా? ఏంటండి, ఏంటి గొడవ? సార్, వీళ్ళు విఐపి దర్శనం కోసం మినిస్టర్ దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చారు సార్. ఇందులో లాస్ట్ మంత్ డేటేస్ ఉంది. చూసి పంపించడం కుదరదని చెప్తుంటే నేను బ్యాంక్ ఆఫీసర్ని నన్నే పంపించమని చెప్పి గొడవ పడుతున్నాడు సార్. వసంతరావు గారు, ఇది చెల్లదండి. మీరు ఆ క్యూలో నిలబడి ఫ్రీ దర్శనం చేసుకోండి. ఎందుకండి వాళ్ళతో గొడవ? వెళ్ళి ఆ క్యూలో నిలబడదాం. ఏంటి నిలబడేది? ఇక్కడ గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుందనేగా అక్కడ క్యూలో నిలబడి లెటర్ తెచ్చింది. చూడండి సార్, మీరు బ్యాంక్ ఎంప్లాయ్ అంటున్నారు. ఎక్స్పైరీ డేట్ వేసి ఇచ్చిన చెక్ మీకు ఇస్తే మీరు పాస్ చేస్తారా? మా రూల్స్ ఒప్పుకోవు. మరి మా రూల్స్ కూడా ఒప్పుకో సార్. మీకు ఇష్టం ఉంటే ఫ్రీ దర్శనం చేసుకోండి, లేకపోతే తిరిగి వెళ్ళిపోండి. పదండి సార్, ముందు అరే, పదండి. చూడు, మినిస్టర్ గారి పయ్య పొరపాటున అలవాటైన లాస్ట్ మంత్ డేట్ వేసి ఉంటాడు. ఈసారికి చూసి చూడనట్టు ఉదయ్యా. పదండమ్మా, పదండి, పదండి. రేయ్, నన్నే చూస్తారా? నీ అంతు చూస్తాను. ఏమనుకున్నారో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద చేస్తారా? శంకర్, ఆయన మా అన్నయ్య. ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి ఆయన వదిలేసి. దీపు, నీ ట్రీట్మెంట్కి హెల్ప్ చేసింది ఎవరైనా అడుగుతూ ఉండేదానివి కదా, అదిగో ఆ అంకులేనమ్మా. అంకుల్, నేను ఈరోజు ఇలా పరిగెత్తుకొని రావడానికి కారణం మీరేనంట కదా అంకుల్. చాలా థ్యాంక్స్ అంకుల్. వాళ్ళ మంచితనం నన్ను సిగ్గుపడేలా చేస్తే, వాళ్ళ సంస్కారం నన్ను ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేసింది. క్షమించడం అంటే ఏంటో వాళ్ళని చూసే నేర్చుకున్నాను. మనం చెట్టుని రాయితో కొట్టినా అది తిరిగి పండునిస్తుంది. అలాంటి గొప్ప మనుషులు సార్ వాళ్ళు. ఆపదు పోనీ, బ్యాగెట్ పై పోనీ. పోతురా పోతురా. థ్యాంక్ యూ తమ్ముడు. నానా, విష్ణు, ఏమైపోయావురా? ఏంట్రా ఈ దెబ్బలు? అది దారిలో. అవన్నీ తర్వాత చెప్తాలేవే, ముందు రెడీ అవని. సరే, చేంజ్ చేసుకున్నా. ఆ రూమే కదా. త్వరగా మీరు కూడా రెడీ అవ్వండి. అంకుల్, అసలు ఏం జరిగిందంటే నిన్న కొత్తగా ఏం చెప్తారులేరా, మీరు చేసిన ఏదో పనికి మావాడు కూడా బలైపోయాడు. దాని నుంచి మీరు బయటపడటానికి ఈ టైం అయి ఉంటుంది. వాడేమో మిమ్మల్ని వదిలి రాడు, మీరేమో వాడిని వదిలిపెట్టి పోరు. రే పండిరా, పక్క రూమ్ ఖాళీగా ఉంది, వెళ్ళి రెడీ అవ్వండి రా. త్వరగా వెళ్ళండి రా. విష్ణు, ఈ చీరలో ఎలా ఉన్నాను? ఆబ్వియస్లీ ఫ్యాబ్యులస్. థ్యాంక్ యూ. వచ్చావా నాయనా? నేను రాకపోతే వందన పెళ్లి ఆగిపోద్దని జాలిపడి వచ్చాను. అవునా? నాటి. చెప్తున్నా కదా యతి. నా పిల్ల నైటమంటావరా? వీడు వాడా? బావా బావా, త్వరగా రా రా. ఏంట్రా, వాడితో మనం అందరం పెళ్ళేంటి బావా? వాడు రాత్రి ఫ్రెండ్స్ తో ముందు కొట్టి అమ్మాయిలతో తిరగడం నేను చూశాను బావా. వాడు నాతో కూడా గొడవ పడ్డాడు బావా. అలాంటి రేయ్, నువ్వు చూసిన దాంట్లో చెడు కనిపించిందేమో గాని మా అల్లుడు చేసే ప్రతి పనిలో మంచే ఉంటుందిరా. మా అల్లుడు బంగారం. రే పూర్ణ, ఎదుటి వాళ్ళ మంచిలో కూడా చెడును వెతికే నీలాంటి వాళ్ళు ఎప్పటికీ మనశ్శాంతిగా ఉండలేరు. ఇకనైనా పుల్లలు పెట్టడం మానేసి బుద్ధిగా పనిచేసుకో, బాగుపడతావు. వెళ్ళా. విష్ణు, ఇక నాకు పెళ్ళైనట్టే.
వీలైతే తార జీవితంలో చూడమన్నావుగా, చూశాను విష్ణు. అమ్మ ఎవరో తెలియదు నాకు అన్నీ తానే అని అర్థమైంది. ఇదంతా నీ గొప్పతనమే. థ్యాంక్ యూ విష్ణు. ముహూర్తం దాటిపోతుంది. తాళి కట్టు విష్ణు. గట్టి మేళం, గట్టి మేళం. హలో, స్మైల్ ప్లీజ్. రేయ్ ఆడరా సెల్ఫీలు దిగాడు. సయ్యద్ సయ్యద్ తను చూస్తుండగా మీరు ఏదైనా గొప్ప పని చేస్తే డెఫినెట్ గా వచ్చి హక్ చేసుకుంటుందన్నా. రే సయ్యద్, నీకు గుడ్ న్యూస్ రా. నీకు ఇచ్చిన అప్పు మొత్తం రుణమాఫీ చేసేస్తున్నాను రా. థ్యాంక్ యూ భయ్యా. ఈ సయ్యద్ ఉన్నాడే, నన్ను పెళ్లి చేసుకోమంటే నీ అప్పు తీరే వరకు చేసుకుని మొండికేస్తున్నాడు. ఇప్పుడు నీ దయవల్ల అప్పు తీరిపోయింది. మమ్మల్ని ఆశీర్వదించండి భయ్యా. బాగా సినిగినట్టుంది. ఆల్ ది బెస్ట్ బావా. గుడ్ లక్ బావా. ముందెళ్ళి త్వరగా మీ ఫ్రెండ్ని పంపించండి. రే విష్ణు, రేయ్ మళ్ళీ ఏంట్రా? తేజగాడు వణికిపోతున్నాడు రా. నువ్వు వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ లో వీడియోని డిలీట్ చేస్తా అన్నమాట. అవన్నీ ఇప్పుడు కాదు, నేను ఫస్ట్ నైట్ చేసుకో. రారా, ఈ ముహూర్తం దాటితే 10 ఏళ్ళ దాకా ముహూర్తం లేదట్రా, వదలరా. రే ప్రదీప్ వస్తుండగా రేయ్ మళ్ళీ ఏంట్రా? నన్ను సుఖంగా శోభనం కూడా చేసుకునేవరా? దండం పెడతాను రా. ఆ వీడియో డిలీట్ చేసి పెట్టరా. సచ్చి మీ ఆవిడ కడుపును పుడతాను. ఇచ్చావు. ఎస్ దొరికింది. అరే అరే చూద్దాం ఒకసారి ఓపెన్ చేయి. గుర్తు తప్పండి ఇలా. ఏ నువ్వు డిలీట్ చేయరా. ఫస్ట్ డిలీట్ చేయి. అమ్మయ్యా డిలీట్ అయిపోయిందిగా. అయిపోయిందిరా. అమ్మయ్యా. సూపర్. దీని తల్లి సెల్ఫీలో లేదో దిగి చూద్దాం.